For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. హాయ్ అండి, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు నేను హైటెక్ సిటీ దగ్గరలో, ఒక పక్క హైటెక్ సిటీ, మరోవైపు రాయదుర్గ్ మెట్రో స్టేషన్ మధ్యలో ఉంది ఈ కన్నాస్ డిలైట్ మల్టీ క్యూసిన్ రెస్టారెంట్. లోపలికి వెళ్ళి ఫుడ్ ఎలా ఉంది, అంబియన్స్ ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకుందాం. నాతో పాటు వచ్చేయండి. ఇక్కడ సౌత్ ఇండియన్, ఇండియన్, చైనీస్, తందూరి అన్ని రకాల డిషెస్ ఇక్కడ దొరుకుతాయండి. హైదరాబాద్ లో ఇంకెక్కడ ఏ రెస్టారెంట్ లో దొరకని స్పెషల్ డిషెస్ కూడా ఇక్కడ దొరుకుతాయి. సో నేను ఒక్కొక్క డిష్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. అండ్ ఇక్కడ అంబియన్స్ అంతా కూడా చాలా బాగుందండి. మ్యూజిక్ అండ్ కూల్ గా కొంతసేపు ఫ్యామిలీతో కానీ, ఫ్రెండ్స్ తో కానీ, లేదా గెట్ టుగెదర్ పార్టీస్ కానీ, ఇలాంటివన్నీ కూడా మనం ఇక్కడికి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. మంచి ఫుడ్ కూడా తినేసి వెళ్ళొచ్చు. అండ్ ఈ డిష్ అయితే స్పెషల్గా కన్నా సౌత్ ఇండియన్ చికెన్ వింగ్స్ వేపుడు అనమాట. చాలా టేస్టీగా ఉందండి ఈ డిష్ అనేది. సో కన్నా స్పెషల్ సౌత్ ఇండియన్ డిష్ ఇది, చికెన్ వింగ్స్ వేపుడు. సో ఈ డిష్ వచ్చేసి నెల్లూరు నల్లకారం రొయ్యల వేపుడు. ఇది కూడా నేను మీకు టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందనేది. వావ్, నిజంగా సూపర్ ఉంది. సో ఈ డిష్ వచ్చేసి సౌత్ ఇండియన్ నెల్లూరు చికెన్ పకోడీ అండి. వెరైటీగా ఉన్నాయి డిషెస్ అన్ని కూడా. సో ఈ డిష్ వచ్చేసి సౌత్ ఇండియన్ చికెన్ రోస్ట్. సౌత్ ఇండియన్ ఫుడ్ ఇష్టపడే వాళ్ళందరికీ ఇక్కడ డిషెస్ అన్ని చాలా నచ్చుతాయి. సో ఈ డిష్ వచ్చేసి సౌత్ ఇండియన్ వెల్లుల్లి చేపకారం వేపుడు. అండ్ డెఫినెట్ గా మీకు కూడా నచ్చుతుంది. కంపల్సరీ ఇక్కడికి వచ్చి ఈ డిషెస్ అన్ని మీరు టేస్ట్ చేయండి. ఈ డిష్ వచ్చేసి రొయ్యల పకోడీ అండి. క్రిస్పీగా పకోడీ, చాలా టేస్టీగా ఉంది. డెఫినెట్ గా మీరు ట్రై చేయాల్సిన ఐటమ్ ఇది. సో ఇప్పటిదాకా మనం కన్నాస్ డిలైట్ మల్టీ క్యూసిన్ రెస్టారెంట్ లో సౌత్ ఇండియన్ స్టార్టర్స్ డిషెస్ అన్ని చూసాం కదండి. అన్ని కూడా ఒకదాంతో ఒకటి కంపారిజన్ లేకుండా అన్ని కూడా చాలా ఎమ్మీగా టేస్టీగా ఉన్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ చైనీస్ మాంగోలియన్ డిష్ అండి, స్టార్టర్స్. ఇది చాలా పెద్ద పెద్ద రెస్టారెంట్స్ లో వెళ్తాం కానీ అక్కడ మనకి తిన్న ఫుడ్ అనేది అయితే సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు. ఇక్కడికైతే డెఫినెట్ గా మీరు 100% సాటిస్ఫాక్షన్ తో మీరు వెళ్తారు ఇక్కడ నుంచి. సో రెగ్యులర్ గా దొరికే అన్ని డిషెస్ తో పాటు కన్నాస్ స్పెషల్ డిషెస్ కూడా ఉన్నాయి. అండ్ ఈ డిష్ వచ్చేసి చైనీస్ డిష్ కన్నా స్పెషల్ చికెన్. సూపర్. ఇది స్పెషల్లీ కన్నా స్పెషల్ డిష్ కాబట్టి స్పెషల్ గానే ఉంది ఈ డిష్. సో ఈ డిష్ వచ్చేసి అలిషాన్ స్పెషల్ చికెన్ టిక్కా. కర్నాస్ రెస్టారెంట్ లో ఇది తందూరి డిష్ అండి. అండ్ ఈ పీసెస్ కూడా తినడానికి కూడా చాలా సాఫ్ట్ గా అండ్ టేస్టీగా, చాలా ఎమ్మీగా ఉన్నాయి. ఓకే, ఈ డిష్ వచ్చేసి మొగలై కోడి బిర్యానీ అండి, మెయిన్ కోర్స్ లో. సో ఈ కన్నాస్ రెస్టారెంట్ లో అయితే నేను 100% గ్యారంటీగా చెప్తున్నా అండి, ఇక్కడికి వచ్చి మీరు డెఫినెట్ గా టేస్ట్ చూడాల్సిందే. ఈ డిష్ వచ్చేసి కోడి బాక్సర్ బిర్యానీ అండి. ఆమ్లెట్ వచ్చేసి బిర్యానీ రైస్ మీద టాప్అప్ లా ఉంటుంది. సో మనం తినేటప్పుడు కొంచెం చిన్న చిన్న ఆమ్లెట్ పీసెస్ అండ్ చికెన్ పీసెస్ అన్నీ కలిపి మిక్స్ చేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉందండి. అండ్ ఈ ఐటమ్ వచ్చేసి గోంగూర కోడి పలావ్ అండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. సో మీ అందరు కూడా ఇక్కడికి వచ్చి డెఫినెట్గా టేస్ట్ చూడండి. డెఫినెట్లీ యూ విల్ లైక్ ఇట్ అండ్ యూ విల్ లవ్ ఇట్.
ఇప్పుడు కన్నాస్ డిలైట్ మల్టీ క్యూసిన్ రెస్టారెంట్ లో వన్ ఆఫ్ ద మేనేజింగ్ డైరెక్టర్ గడ్డం వాసుదేవరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ రెస్టారెంట్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ మేడం. ఎలా ఉన్నారు? గుడ్. ఓకే, అసలు ఈ రెస్టారెంట్ ఇక్కడ ఈ ప్లేస్ లో హైటెక్ సిటీ ఇంత బిజియెస్ట్ ప్లేస్ లో మీకు పెట్టాలనే థాట్ ఎలా వచ్చిందండి? యాక్చువల్గా మా నలుగురు పార్ట్నర్స్ కి ఫుడ్ అంటే చాలా ఇంట్రెస్ట్. నలుగురు పార్ట్నర్స్. సో ఫుడ్ రెస్టారెంట్ స్టార్ట్ చేయాలని ఒక మంచి ఇంట్రెస్ట్ ఉండే. సో నలుగురం కలిసి స్టార్ట్ చేసాం ఒక 6 months బ్యాక్. సో ఈ ప్లేస్ లో హైటెక్ సిటీలో పెట్టాలని ఎందుకంటే ఇక్కడ కాంపిటీషన్ తో పాటు జనాలు పబ్లిక్ క్రౌడ్ ఎక్కువ. సో వి థాట్ ఆఫ్ పుట్టింగ్ ఇన్ రెస్టారెంట్ హియర్ ఓన్లీ. సో వేరే వేరే చోట్ల ఎక్కడున్నా కూడా డిఫరెంట్ ఇక్కడ ఎందుకంటే ఎక్కువ మంది పబ్లిక్ ఉంటారు, డిఫరెంట్ థాట్స్ ఉంటాయి, డిఫరెంట్ పబ్లిక్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్. సో ఈ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ లో మా దగ్గర చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి కాబట్టి సో మాకున్న ఐడియాకి ఇక్కడైతేనే కరెక్ట్ అని ఇక్కడే స్టార్ట్ చేసాం. ఓకే, ఈ కన్నాస్ రెస్టారెంట్ లో స్పెషల్ డిషెస్ ఏంటండి? స్పెషల్ మోస్ట్లీ ఫోకస్ ఆన్ నెల్లూరు మేడం. నెల్లూరు డిషెస్ ఎక్కువ, మోస్ట్లీ స్పైసీ. వి లవ్ టు ఈట్ నెల్లూరు ఫుడ్ యాక్చువల్లీ, బట్ నో వన్ ఇస్ ఫ్రమ్ నెల్లూరు. ఇక్కడ స్పెషల్స్ అంటే డిషెస్ స్పెషల్స్ అనేసి వి హ్యావ్ 4 types ఆఫ్ డిషెస్ యాక్చువల్లీ. ఇండియన్, Chinese, tandoori and South Indian. South Indian mostly focusing on Nellore dishes. సో ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎక్కువ ఏది ఎక్కువ ఆర్డర్ చేస్తారండి? సౌత్ ఇండియనా లేదా చైనీసా? మోస్ట్లీ పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఫర్ సౌత్ ఇండియన్, బట్ వాళ్ళతో పాటు వచ్చి టేస్ట్ చేసి డిఫరెంట్ ఐటమ్స్ చేసినప్పుడు అవి కూడా ఎక్కువ లైక్ చేసి అవి కూడా ఎక్కువ ఆర్డర్ చేస్తున్నారు. సో ఒక్కొక్క రెస్టారెంట్ కి ఒక స్పెషల్ అనేది ఉంటది కదా, ఒక డిష్ అంటే ఇక్కడ స్పెషల్ అంటే ఒక డిష్ ఏంటంటే వి ఆర్ మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ దట్ సౌత్ ఇండియన్. వి హావ్ సెడ్ కదా, నెల్లూరులో దట్ చంద్రముఖి కోడి పలావ్ మీన్స్ ఎక్సలెంట్. ఇట్ ఇస్ గోయింగ్ ఆన్. ఓకే, దానికి అంటే అందరూ పీపుల్ ఆర్ లవింగ్ ఇట్ లైక్ ఎనీథింగ్. సో 6 months అవుతుంది మీరు స్టార్ట్ చేసి. ఓకే, హ్యాపీ అండి? హ్యాపీ మేడం. ఓకే, వి ఆర్ సాటిస్ఫైడ్ విత్ మీరు అనుకున్న బిజినెస్ లో మీరు ఉన్నాం. సో మీరు ఇక్కడ స్పెషల్స్ గురించి నాకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలా ఉంటది మాకు ఇక్కడ ఈ రెస్టారెంట్ లో ఇది స్పెషల్ అని. మీకు ఇంకో విషయం తెలియాల్సింది ఏంటంటే నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను. వెరీ గుడ్. ఫేమస్ అయిన రెస్టారెంట్స్ లో ఫుడ్ బాగాలేకపోయినా కూడా రెగ్యులర్ గా అందరూ వస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే ఫుడ్ చాలా బాగుంది. ఇది అందరికి తెలియాలంటే మీరు ఏ విధంగా మార్కెటింగ్ చేస్తున్నారు? మార్కెటింగ్ చేసేది డిఫరెంట్. వి ఆర్ హ్యావింగ్ అవర్ ఓన్ గూగుల్ పేజ్, our own Instagram. So ఒకసారి వచ్చిన వాళ్ళే ఇలా నాలాగా హ్యాపీ ఫీల్ they are posting in that our own Instagram. And one more thing is they are posting in their Insta page also, because to know. సో అలా గ్రోత్ అనేది గ్రాడ్యువల్లీ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. సో ఇక్కడ అంబియన్స్ అంతా చాలా కూల్ గా నాకు చాలా నచ్చింది. సో ఇలా స్పెషల్ గా డిజైన్ చేయాలని థాట్ ఎలా వచ్చింది మీకు? అంటే అన్ని మేము చాలా స్టార్ట్ చేసేటప్పుడు చాలా రెస్టారెంట్స్ కి వెళ్ళి చూసి వచ్చాం. సో అంతా ఆర్టిఫిషియల్ గా ఫ్లేవర్స్ గా అన్ని మాకు చూడటానికి బాగుంది, బట్ పీపుల్ ఆర్ నాట్ అకామిడేటెడ్ విత్ దట్. సో వి థాట్ ఆఫ్ పుట్టింగ్ దిస్ న్యాచురల్ ఫ్లవర్స్ అండ్ న్యాచురల్ పాట్స్. కంప్లీట్ న్యాచురల్ మేడం, ఏది ఆర్టిఫిషియల్ లేదు దీంట్లో. సో వన్స్ దే ఆర్ కమింగ్ అండ్ ఎంజాయింగ్ దట్ నేచర్ బ్యూటీ. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ అవర్ రెస్టారెంట్ యాక్చువల్లీ. ఓకే, సూపర్ అండి. సో ఇంకా మీరు బ్రాంచ్ ఎక్కడైనా పెట్టాలని మీకు థాట్? వి ఆర్ ఆల్సో having a thought of starting another new branch. We are also interested to give the same franchise if they are interested. Okay, ikkada Hyderabad lo within Hyderabad or outside the Hyderabad, no problem. Anywhere within both the states, Telangana and Andhra Pradesh. సో ఫుడ్ అయితే చాలా బాగుంది, ఇది అందరికీ తెలిసి. అండ్ అందరూ ఇక్కడ రెగ్యులర్ గా రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, మీ పేరు? రూపా. సో ఫస్ట్ టైం వచ్చారా లేదా ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా? ఇది సెకండ్ టైం అండి. ఇది సెకండ్ టైం వచ్చారు. సో ఇది హైటెక్ సిటీలో ఉంది కదా, మీరు ఎక్కడ ఉంటారు? యాక్చువల్లీ మా కంపెనీ ఇక్కడే దగ్గరలోనే, సైబర్ గేట్వే పక్కన. ఓకే, సో టీమ్ లంచ్ కింద వచ్చాను. ఓకే, టీమ్ లంచ్ కింద వచ్చారు. సో సెకండ్ టైం. సో ఏం ఆర్డర్ చేశారు ఈ రోజు? ఏం ఫుడ్ తిన్నారు? ఇవాళ చంద్రముఖి చికెన్ వేపుడు ఆర్డర్ చేసామండి. అది యాక్చువల్లీ చాలా బాగుంది. ఓకే, సెకండ్ టైం కూడా ఆర్డర్ చేసాము. ఓకే, అండ్ ఇంకోటి మలై కబాబ్ ఒకటి ఆర్డర్ చేసాము, అది కూడా చాలా బాగుంది యాక్చువల్లీ. సో అన్ని బాగున్నాయి.
సో అంబియన్స్ ఇక్కడ అంతా ఎలా ఉంది? అంబియన్స్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ టైం చూస్తున్నా ఇంత దాంట్లో లైక్ చిన్న స్పేస్ లో ఇంత అంబియన్స్ అనేది ఫస్ట్ టైం. ఇక్కడ చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి బట్ అంబియన్స్ అయితే చెప్పక్కర్లేదు, చాలా బాగుంది. చాలా బాగుంది. మీరైతే ఫుడ్ కి పక్కా 5 రేట్ ఇస్తాం. 5 రేటింగ్ ఇస్తారు. బాగుంది, ఇవాళ చాలా సాటిస్ఫై. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.